కోబ్రాను చూస్తే చాలు ఒక్కసారిగా శరీరం వణికిపోతుంది. భయానికి మరో పేరు త్రాచుపాము. పొడవాటి శరీరం మరియు స్థిరమైన రూపంతో అందరినీ భయపెడుతుంది. తోక విప్పి 19 అడుగుల ఎత్తు వరకు గంభీరంగా నిలబడి కాటేస్తుంది. ఈ జాతి పాము తన గాంభీర్యం కారణంగా పాముల రాజు అనే బిరుదును పొందింది. ఈ త్రాచుపాములు అత్యంత విషపూరితమైన పాములు మరియు చాలా ప్రమాదకరమైనవి. ఇప్పటి వరకు కళింగ సర్పం అనేది ఒక జాతి పాము అని నమ్మేవారు. ఇది ఓఫియోఫేగస్ హన్నా జాతికి చెందినదని గత 188 సంవత్సరాలుగా నమ్ముతూ ఉన్నారు. అయితే ఇప్పుడు 4 జాతుల త్రాచుపాములను కనుగొన్నారు. ఎట్టకేలకు 188 ఏళ్ల నాటి రహస్యం బట్టబయలైంది. అవును, కర్ణాటకలోని అంగుబేలోని కళింగ సెంటర్ ఫర్ రెయిన్ ఫారెస్ట్ ఎకాలజీ పరిశోధకులు అలాంటి ఆవిష్కరణ చేశారు. ఒకప్పుడు ఒకే జాతిగా పరిగణించబడే రాటిల్ స్నేక్లో 4 వేర్వేరు జాతులు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. 2012లో ప్రారంభమైన రాటిల్ స్నేక్ జాతుల అధ్యయనంలో కీలకమైన ఆవిష్కరణ జరిగింది. 2012 నుండి 2024 వరకు 12 సంవత్సరాల సుదీర్ఘ అధ్యయనం నిర్వహించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరితమైన పాము భౌతిక లక్షణాలు మరియు జన్యు అలంకరణ యొక్క వివరణాత్మక సమీక్ష కనుగొనబడింది. విభిన్న ఆవాసాలలో 4 జాతులు గుర్తించబడ్డాయి మరియు అవి ఈ విధంగా ఉన్నాయి. ఓఫియోఫేగస్ కాలింగా. ఈ జాతి పాము నైరుతి భారతదేశంలోని పశ్చిమ కనుమలలో కనిపిస్తుంది. దాని శరీరంలో 40 కంటే తక్కువ వెన్నుముకలు ఉన్నాయి. ఓఫియోఫేగస్ హాన్నా. ఈ జాతి పాము ఉత్తర మరియు తూర్పు భారతదేశం, అండమాన్ దీవులు, తూర్పు పాకిస్తాన్, ఇండో బర్మా, ఇండో చైనా మరియు థాయిలాండ్లో నివసిస్తుంది. ఈ పాములకు 50 నుంచి 70 బ్యాండ్లు ఉంటాయి.